తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 14వ తేదీన అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పాయకరావుపేట పట్టణంలోని చిత్రమందిర్ థియేటర్ వద్ద రోడ్ షో, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలోను, సాయంత్రం 6 గంటలకు విశాఖ జిల్లా గాజువాకలో నిర్వహించే సభల్లో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఈ మేరకు చంద్రబాబు సభ విజయవంతం చేసేందుకు నక్కపల్లిలోని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత నివాసం వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో అనిత సమావేశాన్ని నిర్వహించారు. ఈరోజు మహాకూటమిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు ఈరోజు ఒక యుద్ధానికి సిద్ధమయ్యి ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేయడానికి, ప్రతి ఒక్కరికి కూడా వాస్తవాలు తెలియజెప్పడానికి సాక్షాత్తు అధ్యక్షులే ఈరోజు బయటకు వచ్చి మనందరికీ కూడా చెప్పడానికి ఈరోజు ప్రజాగలం పేరిట ప్రతి నియోజకవర్గానికి వస్తున్నారు. అందులో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గానికి 14వ తారీఖున పాయకరావుపేట టౌన్లోని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టుకోవడానికి ఈరోజు జరిగిన ఉమ్మడి సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఏదైతే పాయకరావుపేటలో టౌన్లోని ఈ సమావేశం, ఈ రోడ్ షో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని సన్నాహాలు చేసుకుంటున్నాం. అయితే దీన్ని జయప్రదం చేయడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా మరొకసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రజా అవసరం. ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఈ రాష్ట్రం తాలూకా ఉన్నతి గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఈరోజు మనందరం కూడా కంకణం కట్టుకొని ఈ మహాకూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి నియోజకవర్గంలోని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్కి ఉంది. దీని ఒక బాధ్యతగా తీసుకొని రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా నన్ను సైకిల్ గుర్తు మీద, అదేవిధంగా పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద ఓటేసి